వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 29వ తేదీ 2024 శనివారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. కోపం మనిషిని అన్ని విధాల నాశనం చేస్తుంది. శాంతం మనిషిని అన్ని వేళల రక్షిస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు శనివారము, స్థిరవాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి కృష్ణపక్ష అష్టమి. ఇది చంద్రమాసంలో 23వ తిథి. జూన్ 28వ తేదీ శుక్రవారము సాయంత్రము 4:27 నుండి జూన్ 29వ తేదీ శనివారము మధ్యాహ్నం 2:29 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి కృష్ణపక్ష నవమి. ఈరోజు నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రం. జూన్ 28వ తేదీ శుక్రవారము ఉదయం 10:12 నుండి జూన్ 29వ తేదీ శనివారము ఉదయం 8:49 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు యోగం శోభన యోగం. జూన్ 28వ తేదీ శుక్రవారము రాత్రి 9:38 నుండి జూన్ 29వ తేదీ శనివారము రాత్రి 6:53 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం అతిగండ యోగం. ఈరోజు కరణం కౌలువ కరణం. జూన్ 29వ తేదీ శనివారము తెల్లవారుజాము 3:23 నుండి జూన్ 29వ తేదీ శనివారము మధ్యాహ్నం 2:20 వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం తైతుల కరణం. ఈరోజు శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ, గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైననా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమూత కాలము. ఈరోజు అమూత కాలము లేదు. ఈ అమూత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం ఉదయం 9:04 నుండి ఉదయం 10:41 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం రాత్రి 8:11 నుండి రాత్రి 9:42 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము తెల్లవారుజాము 5:48 నుండి ఉదయం 7:26 వరకు ఉంటుంది. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం తెల్లవారుజాము 5:55 నుండి ఉదయం 7:38 వరకు ఉంటుంది.
దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ధూమ్ర యోగము ఉన్నది. దీని ఫలితము ధననష్టము, కార్యహాని అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి రుద్రుడు. ఇది ఆయుధాలు తీసుకోవడం, రక్షణ వ్యవస్థను నిర్మించడం మరియు బలపరచడం మొదలైన పనులకు మంచిది. ఈరోజు ఉత్తర భాద్ర నక్షత్రం ఉన్నది. పునాదులు వేయడానికి, చెట్లను నాటడానికి, అభిషేకాలు నిర్వహించడానికి, భూములు కొనుగోలు చేయడానికి, దేవతల స్థాపన, దేవాలయం నిర్మాణాలు మొదలగు అన్ని శుభకార్యాలకు మంచిది. ఈరోజు శోభన యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు కౌలువ కరణం ఉన్నది. ఈ కరణం పెళ్లికి మంచిది. అలాగే వధువును ఎన్నుకోవడం, స్నేహితులను సంపాదించడం, ప్రేమ వ్యవహారాలకు, అలంకరణకు మంచిది. ఈరోజు దిశాశూల తూర్పు దిశగా ఉంటుంది. ఈరోజు తూర్పు దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే అల్లం లేదా ఉసిరి లేదా నువ్వులు తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.